నిజమైన ప్రవక్త అంటే ఏంటి? ఇక్కడ చూసారా, శరీరమును అంటే శరీరంలో వచ్చినటువంటి ఎటువంటి క్రియలైనప్పటికీ కూడా అణుచుకుంటాడు నిజమైన ప్రవక్త. పౌలు గారు కూడా ఏం చేశారు? తన యొక్క క్రియలను అణుచుకొని ఉన్నాడే కానీ ఎక్కడా కూడా అసభ్యకరంగా ఆయన ప్రవర్తించలేదు. తర్వాత శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసేస్తారు. అప్పుడే నీవు బాప్తీసం తీసుకున్నప్పుడే పాత జీవితాన్ని అంతా కూడా ఏం వేయబడతావు? సిలువ వేయబడతావు. నువ్వు ఒకవేళ బాప్తీసం తీసుకున్న దేవుని యొక్క బోధ ప్రకటిస్తున్నప్పటికీ ఇంకా నువ్వు పాపం చేస్తున్నావు అంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివి కాదు. నువ్వు అందుకే అబద్ధ ప్రవక్తవి అవుతావు. కాబట్టి అలాగ రేపులు చేసి అట్లా ఉన్న ఫాదర్లు వాళ్ళందరూ ఇంకా అబద్ధ ప్రవక్తలనే అర్థం. అంతేగాని నిజమైన ప్రవక్తలు కూడా అటువంటి వారని మాత్రం కలపదు. ఒక విశ్వాసిగా నీవు కనుక్కోవాలి, ఎటువంటి ప్రవక్త ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడు, అసలు నిజమైన ప్రవక్త లేదని పరీక్షించాలని బైబిల్లో స్పష్టంగా